కుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవతరణ దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ చరిత్రలో 2019, 2024 5 సంవత్సరాల ఈ శాసనసభ జరిగినటువంటి రోజులు ప్రజాస్వామ్యానిలో ఒక బ్లాక్ డేస్గా శాసనసభను మనం చూడవచ్చు. ఎందుకు ఈ యొక్క 5 సంవత్సరాలు శాసనసభ బ్లాక్ డేస్ అని ఎందుకు అంటూ ఉన్నామనంటే, చరిత్రలో ఎప్పుడూ చూడనటువంటి విధంగా ఈ యొక్క నిండు శాసనసభ సాక్షిగా ఏదైతే అధికార వైఎస్ఆర్సీపీ సభ్యులతో ప్రతిపక్ష సభ్యులపై స్పీకర్ సాక్షిగా దాడులు జరిగినటువంటి సభ ఈ శాసనసభ. అదేవిధంగా ఏదైతే అధికార వైఎస్ఆర్సీపీ సభ్యుల దగ్గర నుంచి మంత్రులు దాకా బూతుల పురాణంతో విరుచుకుపడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికమే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క తెలుగు బిడ్డ కూడా తలదించుకునేటువంటి విధంగా, సిగ్గుపడేటువంటి విధంగా మరి బూతుల పురాణంతో నడిపినటువంటి సభ ఈ యొక్క 5 సంవత్సరాల శాసనసభ. వీటితో పాటు ఏదైతే ప్రజాస్వామ్యంలో అధికార పక్షానికి ప్రతిపక్షానికి అవకాశాలు ఇవ్వాల్సినటువంటి స్థితిలో ప్రతిపక్షానికి చర్చకు కూడా అవకాశం లేకుండా, కనీసం వాకౌట్ చేస్తున్నామని చెప్పడానికి కూడా మైక్ ఇవ్వనటువంటి విధంగా ప్రతిపక్షాల గొంతును నొక్కినటువంటి సభ ఈ యొక్క శాసనసభ. వీటితో పాటు ఏదైతే మహిళలు ఎప్పుడూ ఇంటిలోంచి బయటికి రానిటువంటి మహిళలు, రాజకీయాలకు సంబంధం లేనిటువంటి మహిళలను కూడా వాళ్ళ ఆత్మాభిమానాన్ని గౌరవాన్ని కించపరిచేటువంటి విధంగా మరి ఏదైతే ఈ యొక్క శాసనసభ ఏదైతే నడిచిందో, అందుకే ఇది ఒక బ్లాక్ డేస్ జరిగినటువంటి శాసనసభగా చేస్తూ వీటన్నిటికీ మించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇంకొక 20 సంవత్సరాల పాటు వెనక్కి నెట్టేటువంటి విధంగా చీకటి జీవోలు ఏదైతే తీసుకొచ్చిందో, అందులో పర్టికులర్గా ఇవాళ మీడియాతో మాట్లాడుతూ ఉన్నాం. ఈవేళ మీడియా అనేది ఫోర్త్ ఎస్టేట్ ఈవేళ ప్రజాస్వామ్యంలో, అటువంటి మీడియా మీద కూడా ఆంక్షలు విధిస్తూ ఏదైతే 2430 ఏదైతే జీవో తీసుకురావడం కానీ, అదేవిధంగా ఏదైతే మత్స్యకారులు గొంతు కోసేటువంటి విధంగా 217 చీకటి జీవో కానీ, అదేవిధంగా అమరావతి రాజధానిని నిర్వీర్యం చేసి 3 ముక్కలు అంటూ ఏదైతే 159 మరి ఏదో చీకటి జీవోని తీసుకోవడం కానీ, చంద్రన్న పెళ్లి కానుక, చంద్రన్న బీమా వంటి సంక్షేమ కార్యక్రమాల్ని రద్దు చేస్తూ 98వ జీవో తీసుకురావడం కానీ, ఏదైతే అందరికీ అన్నం పెట్టేటువంటి అన్నదాతను ఆదుకోవాలని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రైతు రుణమాఫీ 16,000 కోట్లు ఇచ్చి ఇంకా 4-5 వాయిదాలు ఇచ్చినటువంటి జీవో ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసేటువంటి 99 రైతు వ్యతిరేక జీవో తీసుకురావడం కానీ, ఏదైతే రైతు అంటే కులంతో సంబంధం లేదు కానీ ఆ కౌలు రైతుల్లో మొట్టమొదటిసారిగా కులం పేరు చెప్పి ఆ రైతు భరోసా అందనేటువంటి విధంగా 96వ కౌలు రైతు వ్యతిరేక జీవో తీసుకురావడం కానీ, ఆ రోజు ఎన్టీ రామారావు గారు దగ్గర నుండి మరి మీటర్లు లేకుండా ఉచితంగా మరి ఆ రోజు మనం విద్యుత్ అందజేస్తే ఈరోజు ఆ మోటార్లకి మీటర్లు బిగించి ఆ ఉచిత విద్యుత్కి ఈరోజు మంగళం పాడేటువంటి విధంగా 22వ నెంబరు మరి ఈవేళ జీవో ఈ ప్రభుత్వం రైతులకి ఉరితోళ్లా తీసుకొచ్చేటువంటి విధానం కానీ, ఏదైతే రైతులకు 0 వడ్డీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 3 లక్షల రూపాయల వరకు 0 వడ్డీ ఇస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి 3 లక్షల్ని 5 లక్షలకో 10 లక్షలో పెంచుతాడు అనుకుంటే దాన్ని 1,00,000 రూపాయలకి కుదించి ఈవేళ రైతుల్ని రుణగ్రస్తులు చేసేటువంటి విధంగా 464 ఏదైతే ఆ యొక్క 0 వడ్డీ రద్దు చేసి నిర్వీర్యం చేసేటువంటి జీవో కానీ, మరి అన్నిటికీ మించి ఆ రోజు మద్యపాన నిషేధం అని చెప్పాడు, మద్యపాన నిషేధం చేసే ఓట్లు అడుగుతానని చెప్పాడు. కానీ అధికారంలోకి వచ్చాక ఆ మద్యాన్ని ఆదాయంగా చూసుకోవడమే కాకుండా మరి ఏదైతే రాబోయేటువంటి 15 సంవత్సరాలు కూడా మద్యం మీద ఎంత ఆదాయం వస్తుందో చూపించి 40,000 కోట్ల రూపాయలు ఈయన అప్పులు తెచ్చుకున్నటువంటిది. అంటే ఆ యొక్క మహిళల తాలిబొట్టుని, మహిళల మాంగళ్యాన్ని తాకట్టు పెట్టేటువంటి విధంగా మద్యం మీద అప్పులు తెచ్చుకునేటువంటి 90వ నెంబరు జీవో కానీ, అదేవిధంగా మొన్న మీరు చూశారు ఏదైతే రైతులు కానీ ప్రజల ఆస్తులకి
భద్రత లేనటువంటి విధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే తీసుకొచ్చాడో, అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే దగ్గర ఈ 5 సంవత్సరాల్లో ఈ రకమైనటువంటి ప్రజా వ్యతిరేకమైనటువంటి ఈ 240 జీవోలు పైబడి ఇటువంటి చీకటి జీవోలు ఏదైతే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడో వీటన్నిటినీ కూడా నిరసిస్తూ, అంటే ఏదైతే అసెంబ్లీ 5 సంవత్సరాల్లో ఒక పక్క యథేచ్ఛగా మరి ప్రతిపక్ష సభ్యుల మీద దాడులు చేస్తూ బూతుల పురాణంతో విరుచుకుపడుతూ మహిళల్ని అగౌరవపరుస్తూ కించపరుస్తూ మరి ఏదైతే 20 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లేటువంటి విధంగా చీకటి జీవోలు ఏవైతే ఇచ్చాడో మరి అంటే ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభను ఒక కౌరవ సభగా ఏదైతే మార్చేశాడో అటువంటి కౌరవ సభ జరిగినటువంటి తీరును నిరసిస్తూ ఈవేళ తెలుగుదేశం పార్టీ మరి ఏదైతే శాసనసభ శాసన మండలి సభ్యులందరూ కూడా మరి యొక్క కౌరవ సభ జరిగినటువంటి తీరును నిరసిస్తూ మరి ఈవేళ ఆ యొక్క అక్రమ చీకటి జీవోలను ఈవేళ దహనం చేసి ఈ ప్రభుత్వానికి నిరసన తెలియజేసి ఈ యొక్క శాసనసభకి ఈ కౌరవ సభకి నమస్కారం పెట్టి రేపు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో